జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి గురు పాదుకాభ్యాం నమః. శ్రీరామకృష్ణ గురు పాదుకాభ్యాం నమః. ప్రేమపూర్వక ఆత్మ నమస్కారములు. ఇల మీద జ్ఞానులు చాలా అరుదుగా ఉంటారు అని చెప్పి భగవానుడు మనకి తెలియచేశారు. క్రిందటి భాగములో మనం తెలియచేసుకున్నాం. జ్ఞాని అనేటువంటి వాడు ఎంత గొప్పవాడో మనకి చెప్పారు. జ్ఞాని సర్వము కూడా వాసుదేవమయంగా చూస్తాడు అని ఉద్బోధ చేశారు. అటువంటి అనుభవమే నిజమైన అనుభవంగా గుర్తిరంగాలి. మనకి నిజంగా ఎంతవరకు జ్ఞాన ప్రాప్తి కలిగింది అనేది కూడా మనం పరికించుకుంటూ సహజంగానే మనకి సకల ప్రాణుల యందు కూడా ఆత్మభావన కలుగుతుందా, ఆ పరమాత్మ యొక్క భావాన్ని అనుభవించగలుగుతున్నామా అనేది మనమే పరీక్షించుకుంటూ మనలో ఇంకా ఏమైనా ఈ సంకుచిత భావాలతో కూడినటువంటి స్థితి మనలో ఉంటే దాన్ని తొలగించుకుంటూ సహజమైనటువంటి ఆత్మభావాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అయితే దాన్ని ఏ విధంగా మనం పొందగలుగుతామో కూడా భగవానుడు తెలియచేస్తూ కామైసైసై హృతజ్ఞానాః ప్రపద్యంతే న్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నీతాస్వయా అన్నారు. తమ తమ నైజ స్వభావములకు ఇవసులై ఆయా కోరికల బారిన పడి అందుకు తగిన రీతి నీతులను అవలంబిస్తూ అవివేకులు ఇతర దేవతల్ని ఉపాసిస్తూ ఉంటారు. ఎందువల్ల మానవులు ఇంతటి మహత్తరమైనటువంటి జ్ఞానపూర్వకమైనటువంటి వాసుదేవమయమైనటువంటి పరమాత్మ యొక్క అనుభవాన్ని అనుభవించకుండా మరి ఇతర దేవతల్ని ఎందుకు ఉపాసన చేస్తూ ఉంటారో భగవానుడు ఇక్కడ తెలియచేస్తూ వారి యొక్క సహజమైనటువంటి నైజం అంటే అదే స్వభావము, అటువంటి స్వభావానికి ఇవసులైపోయి కోరికల బారిన పడి అందుకు తగిన రీతిగా ఆ విధానములో నీతులను అవలంబిస్తూ అవివేకులు ఇతరమైనటువంటి దేవతల్ని ఉపాసన చేస్తూ ఉంటారు. కావున ఇక్కడ ఏమిటి అంటే దేవతా ఉపాసన చేయడం మంచిదేనా అంటే చేయవచ్చు. కానీ ఉత్తమోత్తమైనటువంటి ఆ పరమాత్మ యొక్క భావము దాన్ని తెలుసుకోకుండా దేవతల్ని ఎందుకు ఉపాసన చేస్తూ ఉంటారు అంటే కారణం ఏమిటి అంటే కోరికల చేత ఇవస్తవాన్ని పొందుతూ ఉంటారు. ఎందువల్ల ఈ కోరికలు ఉద్భవం అవుతూ ఉంటాయంటే నైజము, వారి యొక్క స్వభావమే. అది గత జన్మల నుంచి వచ్చినటువంటిదా కావచ్చు, ఇహ జన్మలో ఇప్పుడు కొత్తగా తెచ్చుకున్న సంస్కారం కావచ్చు. దేనివల్ల అయినప్పటికీ కూడా ఆ మనస్సు కోరికల బారిన పడడం వల్ల ఆ కోరికలను తీర్చుకునేటువంటి నెపము చేత ఆ కోరికలను తీర్చడానికి అనుగుణంగా ఏ దేవతలను ఉపాసన చేస్తే ఎవరెవరి నుంచి ఏ ఫలితములు వస్తాయో అనే అన్వేషణ చేస్తూ ఆయా దేవతల్ని ఉపాసన చేస్తూ ఉంటారు. అంటే గొప్పదైనటువంటి స్థితిని వారు అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. పరమాత్మ యొక్క అనుభవం యొక్క శ్రేష్టత్వము, జ్ఞాని యొక్క శ్రేష్టత్వాన్ని గుర్తించలేక ఈహమునందు ఈ దేహరీత్యా అంటే తమకి తాముగా ఇంకా జ్ఞానాన్ని పొందరు కనుక దేహమే నేననుకునేటువంటి అజ్ఞాన దశలో ఉంటారు కనుక ఆ దేహరీత్యా దానికి సంబంధించిన విధంగా కొన్ని కోరికలను కలిగి ఉండి దానికి తగిన రీతిగా అనేక ఉపాసనలు చేస్తూ ఉంటారు, నియమాలు పాటిస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ కామ్యంతో చేస్తూ ఉంటారు, ఫలమును ఆశించి చేస్తూ ఉంటారు. ఆ ఫలితములను ఇవ్వడము కొరకు ఆయా దేవతామూర్తుల్ని అర్థిస్తూ ఉంటారు. అందువల్లే కోరికల యొక్క బారిన పడి ఉన్నంత వరకు కూడా మనము శ్రేష్టమైనటువంటి ఈ యొక్క పరబ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆ వైపుగా మన మనసుని మరలించలేకపోతున్నాం. కనుక సకలమైనటువంటి కోరికల్ని విడినాడి తన్ని తాను తెలుసుకొని సహజానందాన్ని అనుభవించేటువంటి స్థితి రావాలి అంటే ముందు ఈ కోరికల బారి నుంచి బయటపడాలి. మరి కోరికల బారి నుంచి బయటపడాలి అంటే మళ్ళీ అక్కడ ఎలా సంభవం అవుతుంది? కోరికల నుంచి బయటపడడం అనేది సాధ్యమేనా అంటే అది ఎంత ప్రయత్నించినా కొంతవరకే సాధ్యమవుతూ ఉంది. ఎందుకు అంటే దేహభావన ఉన్నంత వరకు కూడా సంపూర్ణ కామనాత్యాగం అనేది సాధ్యం కాదు.
ఈ దేహము నేననుకునే భావన ఉన్నంత వరకు కూడా ఆశలు పుడుతూనే ఉంటాయి, మమత్వం వస్తూనే ఉంటుంది, కాంక్షలు కలుగుతూనే ఉంటాయి. దానికి అనుగుణంగా మనము ఏ ఒక దేవతల్ని ఆరాధించక తప్పడము లేదు. కానీ అందుకే నెమ్మదిగా సజ్జన సాంగత్యం వల్ల, మహనీయుల ఉద్బోధ వల్ల నేనంటే ఎవరో అనేటువంటి అర్థాన్ని తెలుసుకొని దేహభావాన్ని తగ్గించుకుని నెమ్మదిగా మనము ఆత్మభావాన్ని పెంపొందించగలిగినప్పుడే కోరికల్ని తేలిగ్గా త్యాగం చేయగలుగుతాం. కోరికల్ని విడనాడము అనేది మరి దేహభావనతో ఉన్నంత వరకు సాధ్యం కాని పని. దాన్ని ఎంత గట్టిగా మనము ఈ దేహభావాన్ని నమ్మి ఉంటామో, ఆశ్రయించి ఉంటామో, అన్నన్ని కోరికలు ఇంకా మరింత పెరిగిపోయే అవకాశం కూడా ఉంది. దాని నుంచి బయటపడే విధానమే లేదు. ఎప్పటికైనా సరే మనము కోరికలను విడనాడితేనే జ్ఞానప్రాప్తి. కానీ ఆత్మజ్ఞానముతోటే సకలమైనటువంటి కోరికల్ని త్యాగం చేయగలుగుతాం. ఈ రెండు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉంటాయి. కావున ఒక విధంగా ఒకవైపు నుంచి మనము కోరికలను తగ్గించుకుంటూ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. రెండో వైపు నుంచి ఏం చేయాలి అంటే దేహభావాన్ని తగ్గించుకుంటూ ఆత్మభావాన్ని పెంచుకుంటూ దానికి అనుగుణమైన వాతావరణాన్ని మనమే సృష్టించుకుంటూ ఆ విధంగా కోరికల్ని విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చేయనట్లయితే ఎల్లప్పుడూ కూడా మనము వాటికి వశులమైపోయి ఇతర దేవతల్ని ఉపాసన చేస్తూ ఇక్కడిక్కడే ఆగిపోతూ ఉంటాం. అంటే ఇక్కడిక్కడే మనము క్రియాచరణ జరుగుతూ ఉంటుంది. దేహమే నేననుకునే భావనతో ఉంటూ వాటి యొక్క లాభము కొరికే ప్రయత్నాలు చేస్తూ దేవతా ఉపాసన చేస్తూ ఫలములు కూడా ఇక్కడే అనుభవించేస్తూ ఎప్పుడు చేసిన దానికి అప్పుడే మళ్ళీ మనము ఫలమును కూడా ఏ రోజు సంపాదనని ఆ రోజే ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటాం. అంటే ఇంకా మిగిల్చుకునేది ఏముండదండి, అంతా ఎప్పటిదప్పుడే ఖర్చు అయిపోతుంది. ఎందుకంటే ఈ దేహము నేననే భావన ఉంటుంది కనుక ఏమవుతుంది, తెలివైన వాళ్ళ లక్షణం ఏంటి అంటే తాను సంపాదించుకున్న దాంట్లో కొంత ఖర్చు పెట్టినా నెమ్మదిగా దాన్ని ఆదా చేసుకోగలుగుతాడు, పొదుపు చేస్తాడు. అప్పుడే వాడు దాన్ని తనకు కావలసిన దానికి ఉపయోగించుకోగలుగుతాడు. కానీ మరి అవివేకుల యొక్క లక్షణం ఏంటంటే ఏ రోజు సంపాదించిన దాన్ని ఆ రోజే ఖర్చు పెట్టేస్తూ ఉంటాం. అదేవిధంగా మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాం, దేవతోపాసనలు ఇత్యాదివి చేస్తూ అంతో ఇంతో శ్రమపడి అంతో ఇంతో దైవం పట్ల విశ్వాసం కలిగి ఉండి కొంత మనము ఒక మార్గంలో ఉన్నాం. కానీ దాని ఫలం మాత్రం ఎప్పటికప్పుడు అనుభవించేస్తున్నాం. ఎప్పుడు చేసిన దానికి అప్పుడే ఫలాన్ని వాంఛించేస్తున్నాం. చిన్నది చేసి పెద్ద ఫలాన కోరుకుంటున్నాం. చూడండి, ఇక్కడ మనం చాలామంది చేస్తూ ఉంటాం, అందరం చేసేది భగవంతుని కొరకు మనము చేసేది చాలా తక్కువ, అడిగేది చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటాం. ఏదో మన ఇంట్లో మనకు ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని ఒక పూజా కార్యక్రమము లేదా ఇతరత్ర ఒక వ్రతము ఇలాంటివి ఏవోటి ఏర్పాటు చేసి వాటిని ఆచరిస్తూ దానికి ఫలాన్ని మాత్రం అమితంగా అడుగుతూ ఉంటాం. చిన్న పూజకు కూడా పెద్ద ఫలం, ధర్మ అర్థ కామ మోక్ష అన్నీ కూడా మనకి ప్రాప్తింపజేయమని భగవాన్ని అడిగేస్తూ ఉంటాం. అలాగే నాకు సంబంధించిన వారికి, సకల బంధువులకి, వారికి వీరికి అందరికీ కూడా భాగ్యాన్ని ఇమ్మని కోరుతూ ఉంటాం. ఇలా ఏవేవో మనం అన్నీ అడుగుతాం. కానీ చేసేదాన్ని మాత్రం చాలా చిన్నది, చాలా తక్కువ. అంటే మనస్సుని చాలా చాలా తక్కువగా భగవంతునికి అర్పిస్తూ ఉంటాం. దాంట్లో ఇంకా చాలా భాగాన్ని అన్నిటికీ పంచుతూ ఉంటాం. ఏదో ఇంత భాగాన్ని పరమాత్మకి ఇచ్చి దానికి మాత్రం అమితమైన ఫలాన్ని కాంక్షిస్తూ ఉంటాం. మరి అలాంటి కోరికల్ని తీర్చుకునే విధానంలో ఉంటాము కనుకనే ఆ చేసిన కొద్దికి కూడా వెంటనే మనం ఫలాన్ని పొందేస్తుంటాం. కనుక తీరా మన కోసం మనం చూసుకునేటప్పటికీ ఏమీ మిగలదు. ఆత్మ విషయంగా ఆలోచిస్తే, ఆత్మని ఉద్ధరణ విషయంలో ఆలోచిస్తే ఈ యొక్క విధానములో ఉండే వాళ్ళం ఎవ్వరమో కూడా ఆత్మ కొరకు ఏమీ చేయని వాళ్ళం అయిపోతాం. ఆ కోరికల బారిన పడి ఇక్కడే పని చేస్తాం, ఇక్కడే సంపాదన, ఇక్కడే అనుభవించేస్తుంటాం. కానీ ఆత్మకు మాత్రం ఏమీ బలాన్ని చేకూర్చాం, ఏమీ సంపాదన చేసుకోలేని వాళ్ళం అయిపోతున్నాం. కనుక ఈ ప్రమాదాన్ని గుర్తించి ఇక్కడ ఈ కోరికల బారిన పడడం వల్ల ఆత్మ విషయములో ఎంత అల్పంగా ప్రవర్తిస్తున్నామో మనం గుర్తించుకుని ఆ కోరికల నుంచి బయటపడగలిగినప్పుడే మనకి అసలైనటువంటి జ్ఞానాన్ని పొందగలిగే అర్హత వస్తుంది. కావున
ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కనుక ఇతర దేవతల్ని ఎందుకు పూజిస్తూ ఉంటారు, ఎందుకు సేవిస్తూ ఉంటారని దానికి కారణం ఏం చెప్పారు భగవాన్ అంటే, కోరికలకు వశమైపోవడమే దానికి కారణం. కనుక కోరికలకు వశమైపోవడమే కారణంగా ఉంది కనుక కోరికలను తీర్చడానికి చిన్న చిన్న ఇతరత్ర దేవతల్ని పట్టుకోక తప్పదు. ఆయా దేవతల్ని ఉపాసన చేస్తూ వారి నుంచి ఆ ఫలాన్ని ఇక్కడే అనుభవించేస్తూ ఉంటారు. అయితే దాన్ని కూడా భగవానుడు సమర్థిస్తూనే ఏమని చెబుతున్నారు, యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఎవ్వడు ఏ దేవతను శ్రద్ధతో సేవించినప్పటికీ కూడా ఇష్టపడునో వానికి ఆ దేవత ఎందే గట్టి శ్రద్ధ ఏర్పడేటట్లుగా నేను చేసేదను అన్నారు. చూడండి భగవంతుడు ఎంతటి కరుణామయుడో మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. కనుక ఎవరెవరు ఏ దేవతల్ని ఆరాధించినప్పటికి కూడా ఆయన కాదు అనలేదు, వద్దు అనలేదు. ఎవరెవరికి ఏ దేవత యందు ఇష్టమో శ్రద్ధ ఉంటుందో శ్రద్ధతో సేవిస్తూ ఉంటారో వారికి ఆయా దేవత యందే ఇంకా ఎక్కువ శ్రద్ధ కలిగేటట్లుగా నేనే చేసేదను అని చెప్పారు. అంటే మనకి కలిగినటువంటి ఇతర దేవతల పట్ల ఉండేటువంటి ప్రియత్వం ఏదైతే ఉందో దాన్ని మరింత పెంచేది ఎవరు అంటే పరమాత్మయే, భగవానుడే. ఎందుకంటే పరమాత్మ సర్వాంతర్యామి, వెలుపల ఉన్నారు, లోపల ఉన్నారు. కనుక ఈ మనస్సు కోరుకుంటూ ఉంటుంది, కాంక్ష, దానికి ఏదేదో కావాలనేటువంటి కామన ఉంటుంది. ఆ కామన తీర్చుకోవడం కోసం అది భౌతికములో ఇతరత్ర దేవతల యొక్క ఆరాధనలోకి వెళుతుంది. కనుక ఆరాధనలో అక్కడ మనస్సుకి అంతో ఇంతో శ్రద్ధ పడుతుంది, దానికి తగిన విధానములో అక్కడ క్రియ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఖండన చేయలేదు పరమాత్మ. ఎక్కడెక్కడ ఏ దేవతల్లో ఏ మార్గాల్లో ఎవరెవరు భజిస్తున్నా సేవిస్తున్నా ఇంకా శ్రద్ధ పెరిగేటట్లుగా నేనే చేస్తాను అని చెప్పారు. ఎందుకు అలా చెప్పారు అంటే ఎవరికైనా సరే ఏదైనా సరే చెయ్యగా అనుభవం తప్పక అవుతుంది. ఇక్కడ వీరు పూర్తిగా ఒక విధంగా చెప్పాలి అంటే సోమరిపోతులు మాత్రం కాదు, ప్రయత్నపరులు. వీరు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎలా ప్రయత్నం చేయాలనేది మాత్రం పూర్తిగా తెలియకుండా చేస్తున్నారు అంతే. కానీ ఏమీ చేయకుండా ఉండడం మాత్రం జరగటం లేదు. కనుక సోమరిపోతుల కంటే వీరు చాలా ఉత్తములు. ఏమీ చేయకుండా ఉండే సోమరిపోతుల కంటే కూడా చాలా ఉత్తమోత్తములు. కావున ఏం చేస్తున్నారు, వారు ఎవరెవరి యందు ఏ దేవతల యందు ఎంతెంత శ్రద్ధ కలిగి ఉంటున్నారు, ఎంతెంత ఇష్టాన్ని పెంచుకుంటున్నారో ఆ ఇష్టాన్ని మరింత పెరిగేటట్టుగా నేనే ప్రోత్సహిస్తున్నాను. ఎక్కడుండి అంటే వారి లోపల నుండి, వారిలో ఉన్నది నేనే. కనుక వారిలో ఉన్న దైవశక్తియే వారిని ఆ విధంగా ప్రోత్సహిస్తూ ఉంటుంది. చెప్పండి, యథార్థంగా మన లోపల ఆ పరమాత్మ యొక్క శక్తి కనుక లేనట్లయితే మనకి భౌతికములో ఏ యొక్క దేవతనైనా ఇష్టపడడానికి ఏమైనా వీలుంటుందా అంటే ఉండనే ఉండదు. ఒక ఆలయానికి వెళ్ళినా లేదా ఇంకెక్కడైనా ఏదైనా ఒక దేవత దగ్గరికి వెళ్ళినా ఏ మూర్తి స్వరూపాన్ని మనం భజించాలన్నా సేవించాలన్నా ముందు మనకేముండాలి అంటే మన లోపల శక్తి ఉండాలండి, మన లోపల ప్రాణశక్తి ఉండాలి, అది చైతన్యమై ఉండాలి. అప్పుడు మనకి దేహపరంగా అన్ని వైపులకి కూడా మనం వర్తించి బయట విధానములో క్రియ చేయగలుగుతున్నాం. అంటే లోపల కనుక ఆ శక్తి లేకపోతే ఇదంతా వీలవుతుందండి. ఇతర దేవతలను ఆరాధించడానికి ఏమైనా వీలవుతుందా అంటే ఎవరు ఏ దేవతను ఆరాధించాలన్నా ముందు తన లోపల తనకి ఉండేటువంటి శక్తి ఉండాలి. అది పరమాత్మ శక్తి. అక్కడ పరమాత్మ శక్తి పని చేయకపోతే ఇవన్నీ ఉట్టది. చనిపోయినటువంటి ఒక శవాన్ని ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి చాలా గొప్పదైనటువంటి వాడు ఇష్టపడుతున్నటువంటి ఒక ఆలయానికి తీసుకువెళ్తున్నా ఇంతకుముందు ఇష్టపడినటువంటి దేవతామూర్తి సందర్శనానికి తీసుకెళ్ళినా మరి ఆ వ్యక్తి ఏమన్నా స్పందిస్తాడండి అంటే ఏమీ స్పందించలేడు. ఎందువల్లండి అంటే అతను చనిపోయాడండి అని చెప్తారు. మరి చనిపోవడం అంటే ఏమిటంటే ఇంతకుముందు అతని లోపల ఉండేటువంటి సర్వాంతర్యామి తత్వం, ఆ పరమాత్మ శక్తి ఏదైతే ఉందో అది ఇప్పుడు లేదండి. ఆ దేహము నుంచి ఆ దేహము దాంతో నింపబడి లేదు. కావున దానితో పూరింపబడి లేనప్పుడు ఆ యొక్క వ్యక్తి శరీరం అలాగే ఉంది, రూపం అలాగే ఉంది.
కానీ ఇంతకుముందు ఏ ఏ దేవతల్ని అయితే ఆరాధించాడో ఆయా దేవతల్ని అప్పుడు ఆ దేహము ఆరాధించలేకపోతుంది. కారణం ఏమిటి అంటే లోపల ఆ శక్తి లేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, భౌతికములో మనం ఏ ఏ దేవతామూర్తుల్ని పూజించాలన్నా, సేవించాలన్నా, అర్చించాలన్నా, ఏమి చెయ్యాలన్నా, ఇష్టపడాలన్నా ముందు మనకేముండాలి? మన లోపల మనమై ఉన్నటువంటి ఆత్మశక్తి ఉండాలి, పరమాత్మ శక్తి ఉండాలి. అది లేనప్పుడు ఇవన్నీ ఉన్నా ఉంటుంది, ఇవన్నీ ఉన్నా మనకు అర్థం కానివి. కనుక ఏ ఏ దేవతల యందు నువ్వు ప్రేమ భావన కలిగి ఎన్ని వ్రతాలు చేయాలన్నా, నియమాలు పట్టాలన్నా, ఏమేమి చెయ్యాలన్నా, చాలా శ్రద్ధగా ఎంత చెయ్యాలన్నా ముందు నీ లోపల ఆత్మశక్తి ఉండాలి, నీ లోపల ఆ పరమాత్మ శక్తి పని చెయ్యాలి. కానీ మనము దాన్ని అర్థం చేసుకోవట్లేదు. అది ఉండబట్టే దేహం ఇంత చైతన్యంగా ఉంది కనుక అదే అన్నిటికీ పరమ ప్రియమైనది, అదే అన్నిటికీ ప్రాప్తిస్థానము అనేదాన్ని మనం గుర్తించకుండా దాన్ని ఉంచుకుని అక్కడ కాకుండా మన యొక్క మనసుని ఎటువైపు పంపుతున్నాం? అన్నీ వైపు పంపుతున్నాం, ఇతర దేవతల యొక్క ఆరాధనలోకి దాన్ని పంపిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడి అనుభవాలు, ఈ కోరికల్ని, కామల్ని, ఫలితాల్ని పొందడం కోసము ఈ మనస్సుని ఇలా పంచిపెడుతున్నాం. అయినప్పటికీ కూడా భగవంతుడు ఖండన చెయ్యలేదు. ఎవరు ఎలా ప్రార్థన చేస్తున్నా ఇక్కడున్న దేవుడిని మరచి అక్కడెక్కడో ఉన్నాడని ఎదుగుతున్నప్పటికీ కూడా వాడిని కూడా సమర్థించాడు ఆయన. పైపెచ్చి ఏమంటున్నారు? తప్పకుండా వాడికి ఆయా దేవతల పట్ల ఉండే శ్రద్ధని ఇంకా ఇంకా అభివృద్ధి చేస్తాను, ఇంకా ఇంకా పెంచుతాను, ప్రోత్సహిస్తూ ఉంటాను అని చెప్పారు. ఎందుకు అంటే ఎప్పటికైనా సరే వాడు ఏదో ఒక రోజున అలా 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 వెతికి చివరికి ఎక్కడా కూడా దాన్ని పూర్తిగా పొందలేక తప్పకుండా ఇలా రాక తప్పదు, అంటే అంతర్ముఖం కాక తప్పదు. ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ తన స్వస్థానములోకి తాను రాక తప్పదు. కనుక వెతికినంతకాలం వెతకనిస్తూనే ఉంటాడు ఆయన, ఇంకా ప్రోత్సహిస్తూనే ఉంటాడు. దేవుడు ఎక్కడున్నాడు ఎలా ఉంటాడని ఎంత వెతుకుతావో అంతా వెతకనిస్తూనే ఉంటాడు. ఏదో ఒక రోజున నీ పరుగు ఆగిపోయి నీకు యథార్థము తెలిసి ఎప్పుడో ఒకప్పుడు నీ లోపలికి నువ్వు రాక తప్పదు. కనుక అన్యదేవతను ఉపాసన చేసిన వాడు కూడా కొంతకాలానికి తనలో తానై ఉన్నటువంటి ఆ పరమాత్మ యొక్క అనుభవాన్ని పొందక తప్పదు. అది ఈ జన్మలో కావచ్చు, లేదా కొన్ని జన్మల తర్వాత కావచ్చు. కానీ ఇవన్నీ చేసిన వాడికి ఎప్పటికైనా తన లోపలున్న దైవం తనకు అర్థమవుతుంది. ఇప్పుడు జ్ఞానం కలిగింది అంటే ఒకడికి అది ఇప్పుడుది కాదు, అనేక జన్మల పరిపక్వత అన్నారు. అందుకే అంటే అనేక జన్మల క్రితం ఇప్పుడు జ్ఞానిగా ఉన్నవాడు కూడా కొన్ని జన్మల క్రితం ఇలా అజ్ఞానంతో ఉన్నవాడే కావచ్చు. భగవంతుడంటే ఎక్కడో ఉంటాడని అపోహలోనే ఉన్నవాడు కావచ్చు. ఇప్పుడు అంతో ఇంతో మనము జ్ఞానం అనుకుంటున్నాం, కానీ ఇది పొందడానికి పూర్వము ఈ జన్మలో మన చర్యలను పరికించుకోండి. అలాగే అనేక జన్మల పూర్వం నుంచి కూడా మనలో కొద్దిగా ఆ అజ్ఞానాన్ని తొలగించుకోగలిగితేనే ఇప్పుడు ఈ జ్ఞాన ప్రాప్తి, లేకపోతే అది సిద్ధించదు ఎవరికి కూడా, ఎట్టివాడికి కూడా. అందుకే భగవాన్ ఈ అధ్యాయం చెప్పారు, అనేక జన్మల పుణ్య పరిపక్వత వల్ల వస్తుంది జ్ఞానము అని. కావున ఎవరిని ఖండించడానికి లేదండి, అందరూ కూడా భక్తులే. కనుక ఎవరెవరు ఏ దేవతల్ని ఆరాధిస్తుంటారో ఆయా దేవతలు ఏందే వారికి ఇంకా ఇంకా శ్రద్ధ కలిగేటట్లుగా ప్రోత్సహిస్తాను అని చెప్పాడు భగవానుడు. అలా ప్రోత్సహించడం వల్ల వాడు అలా అలా వెతికి చివరికి ఏదో ఒకటి లోపలికి వస్తాడు. కానీ వాడికి ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఎక్కడ వెతికినా తనకంటే గొప్పదైన ఒక శక్తి ఉంది. అంటే చూడండి, ఎవడో ఒక అనాగరిక ప్రపంచంలో బతుకుతూ, అంటే ఇంకా భౌతికంలో ఉండేటువంటి జ్ఞానం కూడా ఆ చోటికి పోనటువంటి వారి విధానంలో కూడా ఏదో ఒక చెట్టు కింద ఒక రాయిని పెట్టి అదే దేవుడని దానికి కొబ్బరికాయ కొట్టి లేదా ఒక పళ్ళో పొలమో పెట్టి నమస్కరిస్తూ ఉంటాడు. మరి వాడిని భక్తుడు కాదు అనటానికి వీలుందంటే వాడు భక్తుడే. ఎందుకంటే వాడికి కూడా ఉన్నది విశ్వాసం, ఏమని? తనకంటే గొప్పదైన శక్తి ఏదో ఒకటి విశ్వములో ఉంది. కనుక ఎప్పుడు కూడా మనం ఎవరికి నమస్కరిస్తాము? మనకంటే గొప్పదైన శక్తిమంతుడు ఉన్నప్పుడే వాడికి నమస్కరిస్తాం. కనుక వాడికి కూడా ఒక విశ్వాసం ఉంది, తనకంటే గొప్పదైన శక్తి ఉందనే విశ్వాసం ఉంది. కానీ అది ఎక్కడుందో తెలియదు కనుక దాన్ని వాడు ఎక్కడ చూసుకుంటున్నాడు? ఆ రాయిలో చూస్తున్నాడు.
లేదా ఒక చెట్టులో చూస్తాడు, లేదా ఒక పుట్టలో చూస్తాడు, లేకపోతే ఇంక వేరే చూస్తాడు, ఎక్కడో చూస్తాడు. అలా చూస్తూనే ఉంటాడు. అది ఎక్కడుందో తెలిసే వరకు వెతుక్కుంటూనే ఉంటాడు. కనుక వెతుక్కుంటున్నాడు కనుక వెతుక్కోనివ్వాలి. ఆ వెతుక్కోవడానికి వాడికి ఇంకా బలాన్ని ఇవ్వాలి, ఇంకా ప్రోత్సహించాలి. అలా వెతికి 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 చివరికి అది ఎక్కడుంది అంటే ఇక్కడే ఉంది, నా యందే ఉంది అనేటువంటి జ్ఞానం అప్పుడు వాడికి లభ్యమవుతుంది. కనుకనే భగవానుడు ఇక్కడ వాడి శ్రద్ధని మరింత పెంచుతూ ఉంటాను అని చెప్పారు. ఈ విధంగానే మనకి ఈ హిందూ మతంలో కూడా చూడండి, అందుకే మనకి ఈ వాక్యాలను అనుసరించే మరి దీంట్లో ఉండే విశాల భావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడా కూడా ఎవరిని కూడా ఎవరు కూడా విమర్శ చేసే ప్రసక్తి లేదు. ఇక్కడ సాక్షాత్తు పరమాత్మ ఈ విధంగా చెప్పినప్పుడు మనమెవ్వరు అండి, వారిది కాదు వీరిది అవును, ఇది సరైనది ఇది సరైనది కాదు అని ఇంకొకరిని అవహేళన చేసేటువంటి విధానం మనకెక్కడుంటుంది? ఎవరికీ హక్కు లేదు. కనుక ఎంత చిన్న వాళ్ళైనప్పటికీ కూడా, ఎంత అజ్ఞానపూర్వకమైన విధానములో భగవంతుని కొరకు ప్రయత్నిస్తున్నప్పటికి కూడా వారిని ప్రోత్సహించాలే తప్ప విమర్శ చెయ్యకూడదు. ఇంకా ఇంకా వాళ్ళు ముందుకు వెళ్ళేటట్టుగా వారికి సహకరించాలి. ఆ చేస్తున్న విధానములోంచి వాళ్ళు నెమ్మదిగా కొద్దిగా జ్ఞానాన్ని పొంది తద్వారా వారే ఒక పరిపక్వత స్థితిలో జ్ఞానాన్ని అందుకునేటట్టుగా మనము సహకారం చేయాలి తప్ప వాటిని ఖండించి విమర్శించి వాటిని అక్కడే అదిమేస్తే అంటే దిగదొక్కేస్తే వాళ్ళకి మనము ఏమి ఉపకరించిన వాళ్ళం కాం. మనం నిజంగా మనకి భగవంతుని యందు విశ్వాసం, పరమాత్మ ప్రేమ మనలో ఉంటే మనము అందరికీ కూడా సహకారం చేయాలి. వారు ఏ మార్గాల్లో ఉన్నా ప్రోత్సహిస్తూ ఉండాలి. వారిని సన్మార్గం వైపు తోడుకుని వెళ్ళేటట్టుగా సహకారం అందించాలి. అంతేకాని ఎవరిని కూడా అవహేళన చేసేటువంటి కుమార్గంగా మనము ప్రవర్తన చెయ్యకూడదు. అందుకు భగవానుడే మనకి ఇక్కడ ఒక నిదర్శనం. అంటే అందరినీ నేను ప్రోత్సహిస్తూనే ఉంటాను అని చెప్పారు. దీన్ని మనము అర్థం చేసుకోగలుగుతూ ఉండాలి. అందులోంచి వారికి జ్ఞానాన్ని అందేటట్లుగా నెమ్మదిగా మనము ప్రవర్తించి వాళ్ళు ఆ విధంగా ఉండేటట్టుగా మనమే వారిని వర్తింపచేస్తూ ఉండాలి. అయితే ఎందువల్ల ఆయా విధముగా ఇతర దేవతల్ని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారో కూడా భగవానుడు తెలియచేస్తూ, సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. వాడు శ్రద్ధతో కూడి ఆ దేవతని ఆరాధించగలడు. ఆ దేవతల మూలకముగా వాని ఇష్టార్థములను నెరవేర్చువాడని కూడా నేనే. ఇంతకుముందు శ్లోకములో భగవానుడు ఆయా దేవతల యందు వారికి శ్రద్ధ కలిగేటట్లు కూడా నేనే చేస్తానన్నారు. ఇప్పుడేం చెబుతున్నారు? ఆయా దేవతల మూలకంగా వాళ్ళ ఇష్టార్థాలను పొందుతూ ఉంటారు. వారి కామ్యము అంటే కోరికలను నెరవేర్చుకుంటూ ఉంటారు. కానీ ఆయా దేవతలందు చాలా శ్రద్ధ కలిగి ఆరాధిస్తూ ఉంటారు. అలా ఆరాధిస్తూ మనపూర్వకంగా వారిని భజిస్తూ తత్ఫలితముగా వారు ఆ యొక్క కామల్ని అనుభవిస్తూ ఉంటారు, ఫలములను అందుకుంటూ ఉంటారు. కానీ ఆయా దేవతల మూలకంగా నేను మళ్ళీ ఆ ఫలముల్ని అందించేది కూడా వారికి నేనే. అంటే ఎవరి యొక్క విధానములోంచి ఏ విధంగా మనకి ఆ ఫలము అందినా, ఏ మూర్తి స్వరూపంలోంచి ఆ ఫలం వచ్చినట్లుగా మనం భావించినా, యథార్థముగా మనకి ఫలము ఎవరి నుంచి వస్తుంది అంటే ఆ పరంధాముడి నుంచి, పరమాత్మ నుంచి. ఆ యొక్క అనంతమైనటువంటి సర్వము నిండి ఉన్నటువంటి పరబ్రహ్మం ఎవరైతే ఉందో అక్కడి నుంచి అందాలు తప్ప ఇంకా వేరే ఎక్కడెక్కడి నుంచో వచ్చేది కాదు. ఎందుకంటే ఈ కంటితో చూడబడేది అంతా కూడా చెప్పాలి అంటే భౌతికంలోకి వస్తుంది. ఏ మూర్తి ద్వారా ఏ మూర్తిని మనము పూజిస్తున్నామో మనం ఈ కంటితో చూస్తున్నాం కనుక అదంతా కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలోనికే వస్తుంది. మనం ఇక్కడ ఒక దేవతామూర్తిని ఆరాధిస్తున్నామంటే ఆ మూర్తి కూడా ఏదో ఒక రోజున ఎవరో ఒకరు అక్కడ ప్రతిష్ఠ చేసినదే, నెలకొల్పినదే. ఆ మూర్తిని మనము దేవుడు అనుకుని పూజించాం. సరే, ఆ దేవుడి నుంచే మనకి మళ్ళీ ఫలం వస్తుంది అనే భావన చేస్తున్నాం. కానీ ఇది ఒక విధంగా చెప్పాలంటే మన నమ్మకం, భావన. మన కామలను తీరడం అనేది కూడా మన యొక్క భావనే, మన కోరికలు నెరవేరడం అనేది కూడా మన భావనే. ఎందుకు అంటే ఎప్పుడూ కూడా చూడండి, మనము
ఏ దేవతామూర్తిని పూజించాలన్నా, నమ్మి ఉన్నా అక్కడ శ్రద్ధ అనేది చాలా అవసరం అని చెప్పారు. అందుకే ఇక్కడ ఏం చెబుతున్నారు, శ్రద్ధతో కూడి ఆ దేవతలను ఆరాధిస్తాడు. ఎక్కడ శ్రద్ధ ఉంటుందో అదే విశ్వాసం, అదే భక్తి. అంటే ఆ మనస్సుని ఆ దేవతామూర్తికి అర్పిస్తూ ఉంటాడు. ఆ మనస్సుని తీసుకెళ్ళి ఆ మూర్తికి అర్పిస్తాడు. ఏ మూర్తికి అంటే తాను ఏదో ఒక మూర్తిని భావించాడు కనుక ఆ మూర్తి తనకి ఇష్టదైవం కనుక ఆ ఎప్పుడూ కూడా ఆ మూర్తి యొక్క స్వరూపాన్ని సదా భజింపజేస్తూ ఇంకా అన్యమూర్తుల యొక్క స్వభావానికి పోకుండా ఇతరత్ర విషయాలకి పోకుండా ఆ మూర్తి స్వరూపంతో ఉండేటువంటి తత్వాన్నే ఆ మనసుకి ఏర్పరుస్తూ ఆ విధానంలోనే దాన్ని ఉంచుతూ ఉంటాడు. తత్ఫలితంగా ఆ మనస్సు ఒక రకమైన ఏకాగ్రతని పొందుతుంది. ఒకే మూర్తి యందు మనసుకి ఏకాగ్రత సిద్ధిస్తుంది. ఈ ఏకాగ్రత నుంచే ఎవరికైనా సరే ఏ ఫలమైనా అందుతుంది. ఇదే విజయ రహస్యం చెప్పాలంటే. మనస్సుని ఎప్పుడెప్పుడు ఎంతెంత ఏకాగ్రం చేస్తూ ఉంటామో అంతంత తొందరగా మనకి ఫలమును అందుకోగలిగే శక్తి వస్తుంది. మనస్సుని ఎప్పుడెప్పుడు ఎంతెంత మనం విభజిస్తూ ఉంటామో, ఎన్నింటికైతే పంచి పెట్టేస్తూ ఉంటామో, అనేకంగా చేసేస్తూ ఉంటామో అంతంత నిర్వీర్యమైపోతూ ఉంటుంది. అంటే దాని శక్తి తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఏదో ఒక దేవతామూర్తిని అర్చించేవాడు ఏదో ఒక కామన్ని పొందాడు కనుక, కలిగి ఉన్నాడు కనుక వాడికి ఆ మనసు దాని ఎందే ఏకాగ్రమవుతూ, ఆ దేవతామూర్తి ఎందే ఏకాగ్రమవుతూ, తాను పొందాలనుకునేటువంటి ఆ కోరిక ఎందే అది చాలా నిశ్చింతగా చాలా ఏకాగ్రపడుతూ ఉంటుంది ఆ మనస్సు. తత్ఫలితంగా ఆ కోరిక నెరవేరిపోతుంది. ఎందుకంటే అది తీరే వరకు ఆ మనసుకి ఇంక వేరే కోరికలు కానీ, వేరే ఆలోచనలు కానీ, వేరే విషయాల మీదకి పోవడం కానీ లేకుండా తన లక్ష్యము అదిగానే పెట్టుకుని దానివైపే గురి చూస్తుంటుంది కనుక ఆ మనసు తప్పకుండా ఆ మనసు యొక్క ప్రభావం వల్ల ఈ భౌతికము నుంచి తాను పొందాలనుకున్నది పొందేస్తుంది. అంటే అది సిద్ధిస్తుంది. మనసుని ఏకాగ్రపరచగలిగితే, దేని యందు ఏకాగ్రపరచగలిగితే దాన్ని పొందడం అనేది తథ్యము అన్నారు. మనసుకి ఆ శక్తి ఉంది. ఎందుకు అంటే అది భగవంతునికి ప్రతినిధి. చెప్పాలంటే ఆ మనసు భగవంతుడి నుంచి ఉద్భవించింది, పరమాత్మ నుంచి ఉద్భవించింది కనుక దాని లోపల అంత శక్తి ఉంది. అది పరమాత్మ నుంచి తెచ్చుకుంటుంది ఆ శక్తిని. కానీ నిర్వీర్యం చేసేస్తున్నాం మనం. ఎందుకు నిర్వీర్యం చేస్తున్నామంటే దాన్ని అనేకంగా విభజిస్తున్నాం కనుక అది దాని శక్తిని కోల్పోవడం వల్ల నిర్వీర్యమైపోతుంది. కానీ ఏదో ఒక్కదాన్నే నువ్వు పట్టుకుని దాని ఎందే మనస్సును ఏకాగ్రపరిచితే కనుక తప్పకుండా దాన్ని పొందుతాం. ఇప్పుడు ఈ భక్తుల విషయం కూడా అది. వాళ్ళు కోరుతారు, వారు నమ్ముతారు ఒక దేవతామూర్తిని. ఆ నమ్మినప్పుడు ఆ దేవతామూర్తిని ఎంతగా నమ్ముతారంటే ఆ మనస్సు అంతగా ఏకాగ్రపరిచేటంతగా నమ్ముతారు. దాన్నే శ్రద్ధ అంటారు. అందుకే ఏ కోరిక లేనివాడి కంటే కూడా కోరికలతో ఉన్నవాడే భౌతికంలో బయట ఆరాధనలవి బాగా చేయగలుగుతాడు. చాలా విశదంగా చేయగలుగుతాడు. ఎందుకంటే వాడికి ఉండే ప్రేమ దేని యందు అంటే కామన, కోరిక. తానంత ఇష్టంగా ప్రియంగా అంత విధానములో చేయగలిగినప్పుడే తన కోరిక నెరవేరుతుంది కనుక అంత శ్రద్ధగా చేస్తాడు వాడు. శ్రద్ధగా చేస్తాడు, తప్పకుండా ఫలాన్ని అందుకుంటాడు వాడు. ఎంత శ్రద్ధగా చేస్తే అంత తొందరలో వాడికి ఫలం కూడా అందుతుంది. ఇది తథ్యం. దీన్ని ఎవరూ కాదనలేం. కానీ దీనికి కారణం మాత్రం ఏమై ఉన్నదో మనము విశ్లేషణ చేసుకోం. అనుకుంటాం చాలామంది, ఎందువల్ల నాకు ఈ ఫలము దక్కింది అంటే ఆ అమ్మవారిని మొక్కాను, ఈ దేవతని అర్చించాను, ఆ దేవుడికి మొక్కాను, అందుకు తీరిందండి, అందుకు నాకు ఈ ఫలము దక్కింది అనేది భావనలో ఉండిపోతున్నాం. కానీ యథార్థంగా ఏ కోరిక నెరవేరినా, ఏది నెరవేరినా అది ఎక్కడి నుంచి నెరవేరిందండి అంటే నీ లోపల నుంచే నెరవేరింది. ఈ సత్యాన్ని నువ్వు అంగీకరించినా అంగీకరించలేకపోయినా ఇది సత్యం, యథార్థము. ఎప్పుడో ఒకప్పుడు ఈ సత్యాన్ని అందరం తెలుసుకుంటాం. కానీ తెలుసుకోనంత వరకు కూడా మనకి తెలిసింది అదే కనుక ఆ దేవతా విగ్రహంలో నుంచే నాకు ఈ కామన, ఈ కోరిక నెరవేరింది అనే భావనలో ఉండిపోతాం. కానీ దాన్ని నెరవేర్చేటువంటి ఆ ఫలం అందుకోగలిగే శక్తి నీకు ఎవరిచ్చారంటే నీ లోపల నుంచే వచ్చింది ఆ శక్తి, నీ మనసులోకి వచ్చింది ఆ శక్తి. ఆ లోపలున్నది ఎవరు అంటే భగవానుడే.
ఆ పరమాత్మయే, ఆ భగవంతుడి నుంచి ఆ మనసుకి ఆ శక్తి వచ్చింది. కానీ భగవంతుడి నుంచి తెచ్చుకునేటువంటి ఆ మనసు యొక్క శక్తిని మనం ఎప్పుడైతే ఏకాగ్రం చేసామో, ఒక్కదాని పెట్టామో అది అక్కడ లభ్యమైపోయింది. కానీ దాన్ని మనము అవతల వస్తువు నుంచి వచ్చిందని అపోహపడుతున్నాం, ఒక మూర్తి నుంచి వచ్చిందని అపోహపడుతున్నాం. కానీ సత్యాన్ని తెలుసుకుని విశ్లేషణ చేసుకోగలిగితే నాలో ఉన్న భగవంతుడి నుంచి ఆ శక్తి వచ్చింది కనుక ఆయా దేవతల మూలకంగా ఆయా ఫలాన్ని ఇచ్చేది కూడా నేనే అని భగవానుడు చెప్పడానికి ఇది కారణమైనది. ఇక మిగతా అంశాన్ని మనం వచ్చే భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తస్సత్.